ఎక్కడి నుంచి అండి? నెల్లూరు మూలాపేట. ఇదే ఫస్ట్ టైం రావడమా, ఇంతకు ముందు ఎప్పుడు వచ్చారు? ఇదే మొదటిసారి. ఎలా అనిపిస్తుంది ఇక్కడ అరేంజ్మెంట్స్ మొత్తం? బాగున్నాయి, చాలా బాగున్నాయి. కాకపోతే క్రౌడ్ ఎక్కువ ఉంది. ఇంతకీ మీకు ఈ ఫెస్టివల్ గురించి ఎవరు రెఫర్ చేశారు, ఎవరు చెప్పారు? మా చుట్టుపక్కల వాళ్ళు అంటూ ఉంటే విని వచ్చాము. ఓకే, ఒక హోప్తో వచ్చారు, నమ్మకంతో. మొత్తానికి నెరవేరుతుందనే టాక్ అయితే ఉందంటారా? అలా అవుతుంది కాబట్టే కదా జనాలు ఇలా వస్తున్నారు. ఓకే, సో మొత్తానికి ఏ కోరిక కోరుకున్నారు ఈసారి? ఈసారి మాకు రీసెంట్గా మ్యారేజ్ అయింది. ఓకే, సో సంతానం రెట్టు కోసం వచ్చాం. ఐ హోప్ కంపల్సరీ కావాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ మొత్తానికి ఈ 5 years గవర్నమెంట్ ఎలా ఉండబోతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఐ మీన్ బాబు వచ్చారు కదా, ఎక్స్పెక్టెడ్, అది చెప్పలేమండి. లెట్స్ వాచ్, అంతేనా? అంతే. సో లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి అరేంజ్మెంట్స్ మొత్తానికి ఏ విధంగా ఉన్నాయని అనిపిస్తుంది? కామన్ గానే ఉంది, ఎవ్రీ ఇయర్ ఇలానే ఉంటుంది. బట్ ఈరోజు మొదటి రోజు కాబట్టి లోపల వెళ్ళి చూస్తే తప్పితే ఎలా ఉంటుందో చెప్పలేదు. తిరుపతి మేము ఈ రోజు కొత్తగా వస్తాంటాము. తిరుపతి నుంచి వచ్చారమ్మా? తిరుపతి నుండి వచ్చినాము. ఎట్లా అనిపిస్తున్నాయి ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని? అరేంజ్మెంట్స్ బాగుంటాయి. రొట్టెలు దొరకడానికి కొంచెం కష్టంగా ఉంది, ఎందుకంటే ఇంత జనాలు మేము ఎప్పుడు చూడలేదు. మేము ఈసారి వచ్చినాం కాబట్టి మేము కూడా తీసుకుంటా అంటాము. నెక్స్ట్ ఇయర్ మాకు జరిగితే కనుక మేము వచ్చి నెక్స్ట్ ఇయర్ మేము కూడా ఇస్తాము. కానీ బాగుంది అరేంజ్మెంట్స్, ఫుడ్ కూడా బాగా పెడుతున్నారు. దాని గురించి ఇదే ఫస్ట్ టైం రావడం. ఓవరాల్ గా నచ్చింది ఇక్కడ అంతా? బాగుంది, చాలా బాగుంది. ఎందుకు, ఏ కోరిక కోరుకున్నారు? నేను ఉద్యోగం రావాలా, పర్మనెంట్ అయిపోవాలని కోరుకున్నాను. తర్వాత మా హెల్త్ బాగుండాలా మా హస్బెండ్ కనని. నమ్మకం ఉందా నెరవేరుతుందని? నమ్మకం ఉండదనే కదా అంత దూరం నుండి వచ్చినాము. నమ్మకం ఉండదు కదా. ఎక్కడి నుంచి? మేము మాది నెల్లూరే. చెన్నై నుంచి ఇక్కడికి వచ్చారు కదా, దూరం నుంచి. ఎవరో చెప్తే వచ్చారు మీరు? మా అమ్మోళ్ళు పడతారు ప్రతి సంవత్సరము, కాకపోతే 20 సంవత్సరాలుగా పడుతున్నాం. మా పిల్లలకి జాబులు వచ్చాయి, అమెరికాకు పోయారు, పెళ్లిళ్ళు అయిపోయినాయి, అన్నీ అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఏ అమ్మాయికి జాబ్ కావాలని వచ్చాము. ఒక నెల్లూరు వాసిగా అప్పటికి ఇప్పటికి మార్పులు చేర్పులు ఎలా ఉన్నాయి ఇక్కడ? రంగరంగా సంవత్సరం మార్పులు బాగానే చేస్తున్నారు. అప్పటికన్నా ఇప్పుడు ఇంకా బాగుంది అంటారు. ఇప్పుడు ఈ పార్కులు అదే విధంగా ఇవన్నీ కూడా నారాయణ అండర్లో వస్తూ ఉంటాయి కదా, నారాయణ డెవలప్మెంట్ ఏ విధంగా చేస్తున్నాడని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నారాయణ బాగానే చేస్తున్నారు. సో ఓవరాల్ ఇక్కడ ఏర్పాట్లు అయితే మీకు అన్ని నచ్చాయా? బాగుంది. పోయిన సంవత్సరం కన్నా సంవత్సరం ఎక్కువగానే ఉంది. అందుకే ఏ రోడ్డు కోరుకున్నారు మీరు? మేము ఏ రోడ్డు కోరుకోవాలి, ఈ అమ్మాయికి పట్టించేదానికి. ఏం కోరుకున్నారు? నేను మా అబ్బాయికి జాబ్ రొట్టె కావాలని వచ్చాను. ఇంకా జాబ్ రొట్టె ఇంకా దొరకలేదు. అంటే రొట్టెలు దొరకడం కూడా కష్టంగానే ఉందా? అంటే బదులు అడుగుతున్నారు. మనం ఇదో ఫస్ట్ టైం రావడం కదా. మార్పుడు చేర్పులు అనమాట. వాళ్ళకి ఇది కావాలి, మీకు ఇది కావాలి. అది ఏదైనా బదులిస్తే ఇస్తాం అంటున్నారు వాళ్ళు. ఎవరు ఎంతసేపటి నుంచి ఉన్నారు ఇక్కడ? నేను ఉన్నాను, 2 గంటల నుంచి ఉన్నాను. బదిలిస్తే ఇస్తాం అంటున్నారు. మొత్తానికి కోరుకున్నవి అయితే జరుగుతాయంటారు? మాకు జరిగాయి ఇన్నేళ్ళ నుంచి. మా పిల్లల చదువులు కాడి నుంచి పెట్టాము. పెళ్ళిళ్ళు అన్నీ అయిపోయాయి. మా పిల్లలు 2 ఉద్యోగాలు వచ్చాయి, 2 మ్యారేజ్ అయిపోయింది. బాగుంది. ఈ 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉంటుంది అనుకుంటారమ్మా? అవన్నీ అంత దూరం ఎక్స్పెక్టేషన్స్ అంటే డెవలప్మెంట్ పరంగా అడుగుతున్నాను. మీకు మహిళలకి పెద్దపీట వేసి 3 సిలిండర్లు అన్నారు, ఫ్రీ బస్సులు అన్నారు, చేస్తారా? నమ్మకం ఉందమ్మా? నమ్మకం చేతే కదా ఓట్లు వేసాము, గెలిపించుకున్నాము. మేము అదే పార్టీలో ఉంటాము. నమ్మకం ఉంది. నమ్మకం ఉంది. మేము ఇక్కడండి నెల్లూరేనండి. నెల్లూరేనా? ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? మేము 25 years నుంచి వస్తున్నామండి. 25 years అంటే ఇప్పుడు వరకు కోరుకున్న కోరికలన్నీ నెరవేరాయా? బాగుంది, మాకు బాగుంది అంతే. దానివల్ల మేము ప్రతి ఇయర్ వస్తూ ఉంటాం, అంతేనండి. మీరేమైనా కోరుకున్నారండి? మేము ఉద్యోగం కోసము, బిజినెస్ అలా అండి. సో నెరవేరుతున్నాయంటారు మొత్తానికి? ఖచ్చితంగా నమ్మకం అయితే ఉంది. దేవుడు ఉన్నాడు అంతే. ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా అనిపించాయి? ఏమో అండి, మేము ఇప్పుడే స్టార్టింగ్ ఇవాళ రావడం, మాకైతే తెలియదు. అంటే 25 years నుంచి వస్తున్నారు అన్నారు. ఎప్పుడు బాగుంటాయి, ఎప్పుడు బాగుంటుంది, ఎప్పుడు. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము నెల్లూరే అండి. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? మేము దాదాపు 8 years నుంచి వస్తున్నాం. ఈ 8 years లో మీరు ఇప్పుడు వరకు ఏం కోరికలు కోరుకున్నారు, ఏం నెరవేరాయి? జనరల్గా లాస్ట్ ఇయర్ నేను ఇన్స్టిట్యూషన్ బిజినెస్ డెవలప్ అవ్వాలని చెప్పి కోరుకున్నాను.
అది ఇప్పుడు చాలా బాగా డెవలప్ అయింది. ఇప్పుడు రొట్టె వదులుదామని చెప్పి వచ్చాము. ఏంటంటే నాది ఒక కమ్యూనికేషన్ స్కిల్ ట్రైనింగ్ అకాడమీ నాది. సో ఈ రోజుల్లో జాబ్స్ రావడానికి మెయిన్ కమ్యూనికేషన్ స్కిల్స్ కాబట్టి అది లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వాళ్ళందరి కోసం మా రత్నాసి కమ్యూనికేషన్ స్కిల్ ట్రైనింగ్ అకాడమీ తరఫున రొట్టెలో వెళ్తే చాలామంది వాళ్ళు తీసుకోవడానికి ప్లస్ వాళ్ళ భవిష్యత్తు బాగుపరచుకోవడానికి అల్లా దయ ఉంటుందని చెప్పి ఆ నమ్మకంతో మళ్ళీ వచ్చామండి. మొత్తానికి మీరు కోరుకున్నవైతే నెరవేరే అంటారు. నెరవేరే చాలా వరకు. ఈసారి మీరు ఆల్రెడీ నెరవేరింది కాబట్టి విడవడానికి వచ్చారు. అవును. ఈసారి ఇంకేం హోప్స్ లేవా? ఏం నేను కోరుకోవట్లేదు. హోప్స్ అంటే ఇప్పుడు మేము స్కిల్స్ పరంగా మా ఇన్స్టిట్యూట్ డెవలప్ అయింది. ఇంకా కొంతమందికి మేము స్కిల్స్ డెవలప్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో సో ఈ స్పోకెన్ ఇంగ్లీష్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకునే దానికి రొట్టె వదులుదామని చెప్పి వచ్చాము. ఇప్పుడు దీనివల్ల ఇంకా 10 మంది తీసుకుంటే వాళ్ళ లైఫ్ కూడా బాగుంటుంది అనేది ఉద్దేశం. లాస్ట్ ఇయర్ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఈ ఇయర్ ఎలా ఉన్నాయి ఇక్కడ? లాస్ట్ ఇయర్ బాగానే ఉన్నాయి. అప్పుడు కూడా బాగుంది, ఇప్పుడు కూడా బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు కొంచెం క్రౌడ్ తగ్గింది. ఫస్ట్ డేనే కదా, ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో ఏర్పాట్లు అయితే అప్పటికి ఇప్పటికి ఏం పెద్ద మార్పులు చేర్పులు లేవా? పెద్దగా ఏం కనపడడం లేదు. ఇక్కడ మట్టి ఉండింది, ఇప్పుడు ఇక్కడ మట్టి ఉండింది, ఇప్పుడు బాగా శుభ్రంగా ఉంది. ఫ్లోరింగ్ బాగుంది. ఓకే రైట్. ఎనీవే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈ 5 years ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్టేషన్స్? గవర్నమెంట్ అనేది మారుతూ ఉండాలి, మారుతూ ఉంటుంది అని చెప్పి అంటారు. అది ప్రజల యొక్క నమ్మకము, ప్రజల యొక్క మార్పు. కాకపోతే మంచిగా ఉంటుందని ఆశిస్తున్నాము. మంచిగా ఉండాలి. సో నిరుద్యోగులందరికీ మంచిగా ఉంటుందని అనుకుంటున్నాను. చెప్పినవన్నీ చేస్తారన్న నమ్మకం ఉందా? చేయాలనే సంకల్పంతో వచ్చారు. మనం అనుమానం వ్యక్తం చేయడం ఎందుకు? మనం కూడా చేస్తారని ఆశిద్దాం, మంచి జరగాలని కోరుకుందాం. సో అలాగూ మంచి దైవ సన్నిధిలో ఉన్నాం కాబట్టి అన్నీ ఆయన చేసేలాగా దేవుడు ఆయనకి ఇంకా ఒక గొప్ప సంకల్పాన్ని ఇస్తే ఇంకా బాగుంటుంది. దేవుడి యొక్క ఆశీర్వాదం కూడా ఉంటే బాగుంటుంది.